कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. 3 రోజుల క్రితమే క్యాబినెట్ విస్తరణ జరిగింది. 3 మంత్రులు వచ్చారు. 3 రోజులుగా శాఖలు లేవు. ఇలాంటి పరిస్థితి చాలా అరుదు. వాస్తవానికి శాఖలు పొద్దున ప్రమాణ స్వీకారం చేస్తే సాయంత్రానికి జీవో వస్తుంది. ఇన్ జనరల్గా ఈ శాఖలు కూడా కేటాయించుకోలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడంటూ కామెంట్ చేశారు. మనం విందాం. దానికి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో రియాక్ట్ అయ్యారు. ఉదయం చిట్ చాట్ చేస్తూ తాను శాఖలకు సంబంధించి అధిష్టానంతో చర్చించలే లేదు, శాఖలు నేనే నిర్ణయిస్తా, హైదరాబాద్ వెళ్ళాక ఇస్తా అంటున్నారు. అసలు నమ్మొచ్చా? ఎందుకంటే శాఖలు ఇచ్చేది ఉంటే ప్రమాణ స్వీకారం అయినాక శాఖలు ఇచ్చి ఆయన ఢిల్లీ వెళ్ళొచ్చు. అయితే వచ్చి 3 రోజుల తర్వాత శాఖలు ఇస్తా అనడం, లేకుంటే అధిష్టానంతో చర్చనే లేదని రేవంత్ రెడ్డి చెప్పడం, శాఖలు కూడా కేటాయించుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి అంటూ కేటీఆర్ మాట్లాడడం, ఈ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు నా 3 నెలలు 6 నెలల పాటు కేసీఆర్ మంత్రులను నియమించలేదు కదా. అప్పుడు కేటీఆర్ కూడా మంత్రి కాదు, హరీష్ రావు కూడా మంత్రి కాదు. ఇద్దరే మంత్రులు, కేసీఆర్, మహమూద్ అలీ. అసలు మంత్రులే నియమించలేని అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడా? అది కూడా ప్రాంతీయ పార్టీ. కేసీఆర్ ఎవరిని నియమించుకునే వాడు అడగటం లేడు. బ్రహ్మాండమైన మెజారిటీ, విమర్శలు లేవు, అసంతృప్తులు లేవు. అయినా కూడా మరి ఎందుకు కేసీఆర్ సెకండ్ టైం అధికారంలోకి వచ్చినాక ఆఖరికి కొడుకును మేనల్లుని కూడా మంత్రులు చేయలేకపోయాడు కదా కొన్ని నెలల వరకు. దానికి ఆన్సర్ మొదలు బీఆర్ఎస్ చెప్పాలి కదా. ఇప్పుడు ఒక ఏళ్ళు చూపెట్టినప్పుడు 3 ఏళ్ళు మనకు కూడా చూపెట్టారు. నాగేశ్వర్ గారు బీఆర్ఎస్ అయినా అంటే ఇక్కడ ఆయన మంత్రులను పెట్టుకోలేకపోతున్నాడు, శాఖలు ఇచ్చుకోలేకపోతున్నాడు, అందుకే ఢిల్లీ వెళ్ళి చర్చలు జరుపుతున్నాడు అనేది వెర్షన్. దాంట్లో ఉందంటారా? వాస్తవం ఉందా? అది అంటే ఉంటుంది డెఫినెట్గా. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రులు నియమించడం కానీ శాఖలు కేటాయించడం కానీ అధిష్టానంతో సంప్రదించకుండా జరిగే అవకాశమే లేదు జాతీయ పార్టీలు అనేది. మరి హైదరాబాదులో ఉండి తన చేతిలో సర్వ అధికారాలను కూడా మంత్రులు కేసీఆర్ ఎందుకు నియమించుకోలేకపోయాడు? దానికి ఆన్సర్ మొదలు చెప్పాలి కదా బీఆర్ఎస్. అందువల్ల మనలాంటి వాళ్ళు ప్రశ్నించవచ్చు, మీరు నేను. కరెక్ట్, అది ఖచ్చితంగా శాఖలు 3 రోజులు ఆలస్యం కావు. మంత్రివర్గ విస్తరణ ఇన్ని రోజులు ఆలస్యం కాదు, అనుమానమే లేదు. కానీ అది జాతీయ పార్టీలో కామన్ కదా. బీజేపీ లాంటి పార్టీలో తెలంగాణతో పాటు ఎన్నికైన తెలంగాణ అనుభవంలో 24 గంటల్లో కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేస్తే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి డిసైడ్ చేయాలని బీజేపీ 10 రోజులు తీసుకుంది. మరి బీజేపీ ఎందుకు తీసుకుంది 10 రోజులు? అందువల్ల మనకు జాతీయ పార్టీ నిర్వహించే విధానం ఒక రకంగా ఉంటుంది. జాతీయ పార్టీలో రకరకాల పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ, విద్యాశాఖ లాంటి కీలక శాఖలు ఉన్నాయి. ఇప్పుడు కీలక శాఖలు ఈ కొత్తగా వచ్చిన ముగ్గురికి అందులో 2 ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్, ఒక సీనియర్ నాయకుడు వివేక్. ఏదైనా ఒక శాఖ ఇవ్వచ్చు. అందువల్ల ఖచ్చితంగా ఈ కీలక శాఖలు అంటే సీనియర్ నాయకుడు ఈ కీలక శాఖలు మంత్రులకు కొత్తగా మంత్రులకే అన్నీ ఇవ్వలేరు. అందువల్ల పాత మంత్రులకు కీలక శాఖలు ఇచ్చినప్పుడు దాంట్లో మార్పులు చేర్పులు చేయాలి. మార్పులు చేర్పులు చేసినప్పుడు పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉంటాయి. అందుకే రేవంత్ రెడ్డి కూడా కాదు, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి పిలిచారు కదా. అందువల్ల ఇంకా 3 సీట్లు ఖాళీ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇంకా అధిష్టానం అదేంటి, అది పులుపు చావలేదు అంటారు చూడండి, అది ఇంకా అధికారం దేశంలో కోల్పోయి 10 ఏళ్ళైనా ఆ సామెత అట్లనే ఉంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారము. సో మీకు 10 ఏళ్ళై 11 ఏళ్ళు అధికారం కోల్పోయి ఒక్కొక్క రాష్ట్రంలో కనుమరుగైతోంది, రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. అయినా ఇంకా హైకమాండ్ కల్చర్ మారడం లేదు. ఇప్పటికైనా అధిష్టానం మారాలి, ముఖ్యమంత్రిని పనిచేయనియాలి. 40 సార్లు ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిచి ఇమేజ్ను తమ చేతులారా చెడగొట్టుకుంటున్న కాంగ్రెస్ అధిష్టాన వైఖరిని మనం తప్పుపట్టాలి. రేవంత్ రెడ్డి చేయగలిగింది ఏమున్నది? ఆయన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, అయిండు. ఇక అంతకన్నా ఎక్కువ ఆయన కాంగ్రెస్ పార్టీని మార్చగలడు ఆ కాంగ్రెస్ కల్చర్ను. కానీ కాంగ్రెస్కి అర్థం కావాలి, అధిష్టానానికి బలం లేకపోయినా ఈ యాక్షన్ ఏంటి అంటే మేము ముఖ్యమంత్రిని కూడా 3 రోజులు ఢిల్లీలో ఉంచుకున్నాం, మా లెవెల్ ఏంటి అని చూపెట్టుకోవడానికి మనకు వస్తుంది. సో అందువల్ల లెట్ ద చీఫ్ మినిస్టర్ ఫంక్షన్. 40 సార్లు పిలిపించుకోవడం ఏంటి అర్థం కాని అంశం? ఫోన్లో మాట్లాడుకోరాదా? వీడియో కాన్ఫరెన్స్ పెట్టరాదా? పుటిన్ మాస్కోలో ఉండి, ట్రంప్ వాషింగ్టన్లో ఉండి, మరి తన రిసార్ట్లో ఉండి మాట్లాడుకుంటున్నారు కదా. మొదలు కాంగ్రెస్ హైకమాండ్ను తప్పుపట్టాలి. ఆపరేషన్
ట్రంప్ ఆపాడో లేదో తెలియదు కానీ ఆపరేషన్ సింధూర్ను బటన్లు నొక్కి చేయగలిగారు కదా రైట్. ఏఐతో రిమోట్తోని. అవును. అసలు కాంగ్రెస్ కల్చర్ హైకమాండ్ కల్చర్ నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత Right. వాళ్ళ నర్వస్నెస్ కనబడుతోంది. ముఖ్యమంత్రుల్ని తమ చుట్టూ తిప్పించుకొని ఈ సంస్కృతి మారాలి.